సో హాయ్ గైస్, మన స్టార్ హీరోస్ ఒక మూవీలో క్యామియోలు అయితే చేసిర్రు చాలామంది మన టాలీవుడ్లో ఉన్న టైర్ 1 హీరోస్. సో వాటిలో ద బెస్ట్ క్యామియో రోల్ ఏంటి, వాటి గురించి అయితే మనమైతే మాట్లాడుకుందాం. సో మన టాలీవుడ్లో టైర్ 1 హీరోస్ వచ్చేసరికి 6 అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. సో వాళ్ళ గురించి మాత్రమే మీరైతే గమనించాలి. సీనియర్ హీరోస్, టైర్ 2 హీరోస్, ఇంకా వేరే హీరోస్ అయితే ఉండరు. సో లేట్ చేయకుండా టాపిక్లు అయితే వెళ్ళిపోదాం. దానికన్నా ముందు లైక్ అయితే కొట్టండి. సో నెంబర్ 1 మన పవన్ కళ్యాణ్ గారు గోపాల మూవీలో అయితే క్యామియో రోల్ అయితే చేసిరని చెప్పుకోవచ్చు. మన వెంకటేష్ గారి సినిమాలో అని చెప్పుకోవచ్చు. సో వన్ ఆఫ్ ద మెయిన్ హీరో మన పవన్ కళ్యాణ్ గారు కూడా, బట్ తనైతే క్యామియో రోల్ అయితే చేసిండు. సో తన ఎంట్రీ అనేది చాలా సింపుల్గా దేవుడు సెంటిమెంట్తో ఎంట్రీ అయితే ఇస్తాడు. సో ఫ్యాన్స్కి అంత కిక్ అయితే ఇవ్వలేదని చెప్పుకోవచ్చు. సో దీనికన్నా ముందు మన పవన్ కళ్యాణ్ గారు ఒక చిరంజీవి గారు నటించిన ఒక మూవీలో అయితే క్యామియో రోల్ చేసిండు. ఆ ఏ మూవీయో కామెంట్ చేయండి. సో కానీ ఈ క్యామియో రోల్ అనేది చాలామందికి అయితే నచ్చలేదని చెప్పుకోవచ్చు నిజం మాట్లాడుకోవాలంటే. సెకండ్ వచ్చేసరికి సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఇప్పటి వరకు ఒక క్యామియో రోల్ కూడా చేయలేదు. సో మీకు తెలిసి ఉన్న క్యామియో రోల్ ఏదైనా గుర్తుంటే కామెంట్ చేయండి. నిజం మాట్లాడుకోవాలంటే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్లు ఇద్దరిది ఫిలిం, మన వెంకటేష్ గారిది, ఇంకా మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారిది ఫస్ట్ నుంచి అయితే ఉంటారని చెప్పొచ్చు. నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ అన్న. సో జూనియర్ ఎన్టీఆర్ అన్న ఇప్పటి వరకు క్యామియో రోల్ అయితే ఏ సినిమాలో అయితే నటించలేదు. అంటే వేరే మూవీలో ఒక్క సినిమాలో కూడా క్యామియో రోల్ అయితే చేయలేదు. నిజం మాట్లాడుకోవాలంటే ఆర్ఆర్ఆర్లో మూవీలో మన ఎన్టీఆర్ అన్న వన్ ఆఫ్ ద మెయిన్ హీరో కూడా, రామ్ చరణ్ గారితో పాటు. నిజం మాట్లాడుకోవాలంటే సో ఇప్పటి వరకు తన అప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చిన దేవర వరకు ఏ వేరే మూవీలో అయితే క్యామియో రోల్ అయితే చేయలేదు. మీకు ఏదైనా మూవీలో చేసి ఉంటే కామెంట్ చేయండి. అలా మన పవన్ కళ్యాణ్ గారు చేసిరు, కానీ మహేష్ బాబు గారు ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే ఏ మూవీలో అయితే క్యామియో రోల్ అయితే చేయలేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ప్రభాస్ గారు రీసెంట్గా కన్నప్ప మూవీలో ఒక క్యామియో రోల్ అయితే చేసిందని చెప్పుకోవచ్చు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎంట్రీ అని చెప్పుకోవచ్చు. ఫ్యాన్స్ కూడా కిక్ ఇచ్చారు, బట్ హై లెవెల్లో గూస్ బంప్స్ వచ్చే లాగైతే అనిపించలేదు చాలామందికి. సో అది కూడా ఒక ఓకే అని చెప్పుకోవచ్చు, మరి బీభత్సంగా కాదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి అల్లు అర్జున్ గారిది. నిజం చెప్పాలంటే మన టీఎఫ్ఏలో రుద్రమదేవిలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎంట్రీ, వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్ ఫర్ యాక్టింగ్ కావచ్చు, ఎంట్రీ వైజ్గా కావచ్చు, గూస్ బంప్స్ ఇచ్చే స్టఫ్ కావచ్చు ఫ్యాన్స్కి, అలానే డైలాగ్ వాయిస్గా ద బెస్ట్ వచ్చేసరికి రుద్రమలో మన గోనారెడ్డి క్యారెక్టర్ ఎంట్రీ ఆఫ్ అల్లు అర్జున్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. అల్లు అర్జున్ ఫ్యాన్స్కి, టీఎఫ్ఐ కూడా. మీరేమంటారు కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి రామ్ చరణ్ గారు కూడా ఆశ్చర్యములో సెకండ్ హాఫ్లో తన క్యామియో రోల్ కొద్దిసేపు ఉంటే చనిపోతాడు. సో తన కూడా బెస్ట్ రోలే, బట్ మన టీఎఫ్ఐలో ద బెస్ట్ క్యామియో రోల్ నాకు అడిగితే అల్లు అర్జున్ గారు ఇన్ గోనారెడ్డి ఇన్ రుద్రమదేవి. మీరేమంటారు? వేరే హీరో ఉంటారా? ప్రభాస్ గారు, పవన్ కళ్యాణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్, ఇంకా రామ్ చరణ్? కామెంట్ చేయండి. ఓకే, బాయ్.